हल्के पार्लिमान चेवेल्ला के हर दिल अजीज कायद कार्तिक रेड्डी को अपना कीमती वोट देकर कामयाब बनाएं। साबिका होम मिनिस्टर अंजिहानी इंदिरा रेड्डी और साबिका होम मिनिस्टर सबिता इंदिरा रेड्डी के चश्म चिराग कार्तिक रेड्डी को अपना कीमती वोट देकर भारी अक्सरियत से कामयाब बनाइए। फिरका परस्तों के नापाक अज़ाइम को नाकाम बनाने के लिए कांग्रेस को वोट दीजिए। 30 अप्रैल को हाथ के निशान का बटन दबाकर सेकुलरिज्म के हाथ को मजबूत कीजिए। खुशगवार इनकलाब के लिए अपने वोट के ताकत का सही इस्तेमाल कीजिए। మేడం ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్రానికి ఇచ్చి అందులో మన జిల్లాలో ఏర్పాటు చేసినందుకు మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇది మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన అమలందరూ కూడా ఈ రోజు సోనియా గాంధీ గారు వచ్చాం పార్టీ రుణం తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మేడం సోనియా గాంధీ రుణం తీసుకోవాలి మీకు అందరూ తెలియజేస్తూ ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. सबिता इंदिरा रेड्डी जी, जी प्रसाद राव जी, पी नगाया जी, आर आनंद भास्कर जी, अक्का చెల్లెలు అన్న నమస్కారములు. వేదిక పైన ఆశీనులైన కాంగ్రెస్ యోధులారా, పెద్దలారా, పిసిసి అధ్యక్షులు, మిగతా పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ములారా, మీ అందరికీ నమస్కారములు. तेलंगाना के भाइयों बहनों, सबसे पहले मैं आप सभी बहादुर नागरिकों के जज्बे को सलाम करती हूँ, जिनके समर्पण और त्याग का नतीजा के तौर पर तेलंगाना का गठन हुआ. తెలంగాణ అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, మీ అందరి సమక్షంలో తెలంగాణ మహోద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాలను త్యాగం చేసిన, బలిదానాలు చేసినటువంటి యువ కిషోరాలందరినీ స్మరిస్తూ వారి త్యాగాలను గౌరవిస్తూ వారికి నమస్కారాలు, దివ్య శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. छात्रों, कर्मचारियों, किसानों, बुद्धिजीवियों के साथ साथ आम जनता के अलग तेलंगाना राज्य के लिए जो आंदोलन चलाया कांग्रेस, उसमें बिल्कुल शुरू से ही कंधे से कंधा मिलाकर साथ रही. గత 60 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు అందరూ కూడా అన్ని శ్రేణుల వారు, కర్షకులు, కార్మికులు, ప్రజానీకం యావత్తు కూడా మమేకమై ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ వచ్చారు, మహోద్యమం కొనసాగించారు. అందులో కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా మీ అందరితో కదం కలుపుతూ అడుగడుగు ముందుకు వేసి మీ ఆకాంక్షను నెరవేర్చే ప్రయత్నం చేసిందని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. समाज के सभी वर्गों के लोगों ने तेलंगाना की स्थापना के लिए संघर्ष किया और प्राणों तक का बलिदान दिया. मैं इस आंदोलन के सभी शहीदों को नमन करती हूँ, उन्हें श्रद्धांजलि देती हूँ. తెలంగాణ మహోద్యమంలో తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాల ప్రజానీకం మమేకమై తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించింది. అందులో అమరులైనటువంటి వారందరికీ కూడా మీ సమక్షంలో శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. तेलंगाना को अलग राज्य बनाने के काम में कांग्रेस ने बहुत मेहनत की. इसके लिए अलग अलग राजनीतिक दलों को मनाने में जितनी कठिनाइयों का सामना करना पड़ा मैं बता नहीं सकती. అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, దయచేసి గమనించండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అందరూ కూడా ఎంత కష్టపడాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. వివిధ పక్షాలను జాతీయ స్థాయిలో అందరినీ ఒప్పించడంలో ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చిందో వారందరినీ ఒప్పించడం ద్వారా, అభిప్రాయాన్ని క్రోడీకరించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేలా చేయడంలో మీరు చేసినటువంటి కృషిని నోటితో మరోసారి మీకు వివరించి చెప్పే అవకాశం ఇప్పుడైతే లేదు. सभी पार्टियों के बीच आम से
प्रगति बनाना आसान नहीं था। हर दूसरे दिन कोई न कोई नया वादा और बहाना खड़ा हो जाता था। సంకీర్ణ యుగంలో అన్ని పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం అంత మామూలు విషయం కాదు. అడుగడుగునా నిత్యం వారికి ఏదో రకమైన సంకటం, ఏదో రకమైన అవమానం రానే వస్తుంది. వారందరినీ ఏకతాటిపై తెచ్చి వారందరిలో అభిప్రాయం క్రోడీకరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, మీ ఆశ నెరవేర్చడం కోసం వారందరినీ క్రోడీకరించడంలో ఇంతోకమైన కృషి కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో వారందరిలో ఎంతో కష్టపడాల్సి వచ్చిందని దయచేసి గుర్తుంచుకోమని ఎన్నికల ప్రణాళిక ద్వారా మీ తెలంగాణ భవిష్యత్ నిర్మాణం కోసం కావాల్సిన కార్యాచరణ ఉన్నది. అందులో కర్షకులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల వారు, ముస్లిం మైనారిటీలు, యువకులు, మహిళలు అందరికీ కూడా వికాసం, అభ్యున్నతి, సంక్షేమం అనేటువంటి కార్యాచరణ ఉన్నది అనేటువంటి మాట గమనించమని మనవి చేస్తా ఉన్నాను. युवाओं का पुनर्निखारने और उनकी शिक्षा के लिए खासतौर से ग्रांट देने का संकल्प भी है। हैदराबाद की छवि को कायम रखने के साथ ही तेलंगाना के दूसरे हिस्सों के विकास के लिए हमारा संकल्प है। తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అభివృద్ధితో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా అదే స్థాయి సమతుల్యమైనటువంటి అభివృద్ధి సాధించడం కోసం మా వద్ద సంకల్పం ఉన్నటువంటి మాటని మీ సమక్షంలో పనిచేస్తా ఉన్నాను. भाइयों बहनों, हम अपने सभी वादों को पूरी ईमानदारी और गंभीरता से लेते हैं। उन्हें पारदर्शिता, जवाबदेही और लोगों की भागीदारी के साथ पूरी तरह लागू करेंगे। సోదరులారా, సోదరీమణులారా, ఒక విషయాన్ని గమనించండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాగ్దానం చేసినా దానిలో నిజాయితీ ఉంటుంది, కట్టుబాటు ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. దానిని అమలు చేయడంలో యావత్ ప్రజానీకం యొక్క భాగస్వామ్యం కూడా ఉండేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త తీసుకుంటుంది. మాట కట్టుబాటుతో, నిబద్ధతతో ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని మీ సమక్షంలో మనం చేస్తా ఉన్నాను. तो साथियों, संघर्ष का दौर अब खत्म हो चुका है। अब सादगी के साथ जिम्मेदार सरकार चलाने का समय है और ये काम केवल कांग्रेस पार्टी ही कर सकती है। తెలంగాణ ప్రజలారా, ఒక విషయాన్ని దయచేసి గమనించండి. మీరు ఉద్యమించే సమయం అయిపోయింది. మీ ఉద్యమాల ఫలితమైనటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తా ఉన్నది. ఇప్పుడు కావాల్సింది తెలంగాణ అభ్యున్నతి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మీరందరూ అంకితమై మీ ప్రగతి మీరు సాధించుకునేటువంటి రీతిలో కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం మీలో ఒకరిగా కాంగ్రెస్ పార్టీ అంకితమై ఈ అభ్యున్నతి కోసం, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం అంకితమై ఉంటుందని మనం చేస్తా ఉన్నాను. कांग्रेस पार्टी सबको एक साथ लेकर चलती है और सबकी आवाज सुनती है। दूसरी तरफ टीआरएस है जो केवल डराने और धमकाने की भाषा बोलती है। आपने अपने नए राज्य की मंजिल हासिल कर ली है, तो अब सबके लिए इससे बड़ी उपलब्धि और क्या हो सकता है। इसीलिए मैं आशा करती हूँ कि आप सीमांध्र के सभी भाई बहनों के साथ उदार दिल से दोस्ती का रिश्ता निभाएंगे। తెలంగాణ ప్రజలారా, ఒకసారి ఒక విషయాన్ని గమనించండి. కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత గమనించండి. దాంతో పాటుగా కవ్వింపు, అభద్రత కలిగించడం, అనేక రకాల అభూతకల్పన పనులు సృష్టించేటువంటి లక్షణం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రపతి యొక్క లక్షణాన్ని కూడా గమనించండి. అంతేకాకుండా విభజిత ఆంధ్రప్రదేశ్ తో, సీమాంధ్రతో కూడా సరైనటువంటి స్నేహ సంబంధాలను నెలకొల్పుకోవడం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించండి. కానీ అనేది వారికి ఏమీ పట్టే విషయాలు కాదు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్త తీసి నిబద్ధతతో కృషి చేస్తుందని మీ సమక్షంలో మనం చేస్తా ఉన్నాను. आने वाले 30 अप्रैल को अपने राज्य के नए और उज्जवल भविष्य के लिए अपना एक वोट कांग्रेस पार्टी को दे। ये वोट तय करेगा कि तेलंगाना शांति, सामाजिक न्याय के साथ आर्थिक प्रगति और सभी के लिए सम्मान और तरक्की के रास्ते पर अपना सफर शुरू करेगा। మిమ్మల్ని ఒక విన్నపం చేస్తా ఉన్నాను. ఏప్రిల్ 31 చారిత్రకమైన సందర్భం. ఈ చారిత్రక సందర్భంలో మీరు ఎంతో లోతుగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అండనివ్వండి. దాని ద్వారా తెలంగాణలో శాంతి, సౌహార్దత్వం, అభ్యున్నతి, ప్రగతి సాధ్యమవుతుంది. దాని ద్వారా మీకు భవిష్యత్ పునర్నిర్మాణం
దాంతో పాటుగా సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది, సంక్షేమం అందుతుంది అని మనవి చేస్తా ఉన్నాను. మీరు రోజు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అండనివ్వమని చెప్పి నేను ప్రత్యేకంగా మీకు విన్నపం చేస్తా ఉన్నాను. इन शब्दों के साथ आप सबको इस सभा में आने के लिए दिल से बहुत बहुत धन्यवाद। जय हिंद, जय तेलंगाना। ఎంతో శ్రమకొచ్చి సభను దిగ్విజయం చేసి నా మాటలు వినేందుకు మీరు ఇంత దూరం వచ్చినందుకు మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల చూపుతున్నటువంటి అనుబంధాన్ని గౌరవిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కార్తిక్ రెడ్డి గారు చేస్తా ఉన్నాను. हमने ये भी सुनिश्चित किया है कि हैदराबाद से मिलने वाला रेवेन्यू तेलंगाना राज्य को मिले। आने वाले समय में प्रणहिता चेवला और पालमूर को राष्ट्रीय परियोजना घोषित किया जाएगा। దయచేసి గమనించండి, తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగంగా ఉంటుంది. తెలంగాణ నిధులు, తెలంగాణ వనరులు, తెలంగాణ సంపద, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నిధులు, హైదరాబాద్ వనరులు, హైదరాబాద్ సంపద అన్ని కూడా తెలంగాణకు మాత్రమే దక్కుతాయని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నదీ జలాల వినియోగం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మనవి చేస్తా ఉన్నాను. ప్రాణహిత చేవెళ్ల జాతీయ ప్రాజెక్టులను ఈ చేవెళ్ల మీ ప్రాంతానికి రానున్నటువంటి ప్రదేశం అది. గోదావరి ఉన్నది చేరిన ప్రాణహిత నుంచి వచ్చేటువంటి జలాలు, నదీ జలాలు చేవెళ్ల దాకా వచ్చేటువంటి ప్రాణహిత చేవెళ్ల జాతీయ ప్రాజెక్టులను, దాంతో పాటుగా పాలమూరు ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టులను, దాని ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. आपके रंगारेड्डी जिले में कांग्रेस ने पहले भी काफी काम किए हैं जो आपके सामने है। 6,000 करोड़ रुपए का आउटरिंग रोड बना है। इंदिरा गांधी इंटरनेशनल एयरपोर्ट पूरा हुआ है। देश में जो 7 सैटेलाइट शहर बनेंगे उनमें से एक आपके जिले के विकाराबाद में होगा। దయచేసి గమనించండి, తెలంగాణలో ప్రతి ముఖ్యంగా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కనిపించేటువంటి ప్రతి కూడా మీరు దయచేసి గమనించండి. రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీరు అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను. 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో వస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఎంతగా మౌలిక వనరులు పెరుగుతుందో దయచేసి గమనించండి. శంషాబాద్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క ప్రగతి గమనించండి. దాంతో పాటుగా ఈ వికారాబాద్ కూడా ఆధునిక నగరాల్లో రూపొందించేటువంటి జాతీయ కార్యక్రమాల్లో, పండుగ కార్యక్రమాల్లో ఒకటిగా